పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అమరీందర్ కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా? అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కెప్టెన్ గట్టెక్కిస్తారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమీకరిస్తారు? ఇప్పుడు ఈ అంశాలపైనే పంజాబ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కెప్టెన్ కు కొత్త చిక్కులు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన అప్పులు, ఒకప్పుడు సువర్ణ రాష్ట్రం, ఇప్పుడు 38,000 రూపాయల తలసరి అప్పు. నిధుల కోసం కేంద్రం సాయం తప్పనిసరి. మోదీని కలుస్తానంటున్న అమరీందర్. ఇటీవల ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మిగిలిన 4 చోట్ల కమల వికాసమే. అయితే పంజాబ్లో అధికారం దక్కిందన్న ఆనందం ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు లేకుండా పోతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 1,25,000 కోట్ల మేరకు పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ అప్పులన్నింటినీ ఎవరు తీరుస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒకప్పుడు సువర్ణ రాష్ట్రంగా పేరొందిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు సగటున ఒక్కో పౌరుడి మీద 38,000 రూపాయల చొప్పున తలసరి అప్పు ఉంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 77 చోట్ల విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖాళీ ఖజానాతో రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలియక సతమతమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలంటే తగిన మొత్తంలో నిధులు అవసరమవుతాయి. దాంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ తప్పనిసరిగా నిధుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. మోదీ ప్రభుత్వం తమకు తప్పనిసరిగా సాయం చేస్తుందన్న ఆశాభావంతోనే కెప్టెన్ ఉన్నారు. త్వరలోనే తాను ప్రధానమంత్రిని కలుస్తానని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయనకు వివరిస్తానని అమరీందర్ అన్నారు. గతంలో తాను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండేవారని, అప్పట్లో బీజేపీతో తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. ఈసారి కూడా తాను మోదీని కలిసి రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చిస్తానన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఇవి పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో వాటిని మాఫీ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. దాంతోపాటు ప్రతి కుటుంబానికి ఒక్కో ప్రభుత్వం ఉద్యోగం, 50 లక్షల వరకు 4G స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం అంత సులభం ఏమీ కాదు. ఏడాది పాటు ఉచిత డేటా, కాలింగ్ సదుపాయాలతో 50 లక్షల స్మార్ట్ ఫోన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవన్నీ నెరవేర్చేందుకు కేంద్ర సాయం తప్పనిసరి. అయితే అమరీందర్ సర్కార్కి మోదీ ప్రభుత్వం ఏ మేరకు సాయం అందిస్తుందో వేచి చూడాలి.